Hello, hi friends. Today we will discuss about play with the numbers. So play with the numbers lo first topic divisor or factors and multiple. సో ఏంటి డివైజర్ ఆర్ ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్ అంటే ఏంటో కింద డెఫినేషన్స్లో మనము డిస్కషన్ చేసుకుందాం. ఇఫ్ ఎ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ ఎ గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ then the divisor is called factor of the dividend, that is given natural number, అండ్ డివిడెండ్ ఈజ్ కాల్డ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ది డివైజర్. సో ఏదైనా ఒక న్యాచురల్ నెంబరు డివైడ్స్ గివెన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ దెన్ ద డివైజర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది డివిడెండ్. సో ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ ఒక డివైజర్ ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేస్తే దెన్ ద డివైజర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది డివిడెండ్ అండ్ ద డివిడెండ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ది డివైజర్. ఓకేనా? సో ఆ డివైజర్ ఏమవుతుందంటే ఆ డివిడెండ్కి ఫ్యాక్టర్ అవుతుంది, ఆ డివిడెండ్ డివైజర్కి మల్టిపుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ డివైజర్ ఆర్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ డెఫినేషన్. ఎగ్జాంపుల్, 8 is a factor of 32 since 8 divides 32 exactly and therefore 32 is a multiple of 8. ఓకేనా? సో ఏంటి 8 is a factor of 32. సో ఎందుకు 8 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 32 అంటున్నాము? 8 డివైడ్స్ 32 ఎగ్జాక్ట్లీ. ఎందుకు చూడండి, 8 4s 32. ఓకేనా? సో రిమైండర్ 0 అంటే రిమైండర్ 0 వస్తే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది కాబట్టి, సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 8 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 32 సిన్స్ 8 డివైడ్స్ 32 ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి దేర్ఫోర్ 32 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 8 కాబట్టి 8 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 32 అయితే 32 అనేది 32 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 8. ఓకేనా? సో డివైజర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ డివిడెండ్, dividend is a multiple of factor. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నౌ కన్సిడర్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నెంబర్స్. సో ఇంకా ఇక్కడ బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం ఇన్ సింపుల్ వే ఆఫ్ ఎగ్జాంపుల్. వి నో దట్ 7 into 3 is equal to 21. 7 3 is 21. Clearly each one of 3 and 7 divides 21 exactly. ఓకేనా? సో ఎందుకు 3 7 21, 7 3 21 కాబట్టి సో ఈ క్లియర్లీ ఈచ్ వన్ ఆఫ్ 3 and 7 డివైడ్స్ 21 ఎగ్జాక్ట్లీ. 27 ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేస్తాయి. సో 3 యాజ్ వెల్ యాజ్ 7 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 30, 7 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 21. ఓకేనా? సో కాబట్టి 3 and 7 అనేవి 21కి ఏమవుతాయంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ 21 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ 3 and 7. ఓకేనా? సో కాబట్టి 21 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ 3 and 7. సో దిస్ ఈజ్ సో అనదర్ వే ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 3 is 21. సో 7 and 3 are exactly divides 21. సో కాబట్టి 7 and 3 are factors of 21 and 21 is a multiple of 3 and 7. So these are examples of divisor or factor and multiple. So next note, if two or more numbers are multiplied then each number is a factor of the product and the product is a multiple of each one of the numbers. So previous మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదే అనమాట. 3 7 21. సో 3 7 21. ఓకేనా? ఇఫ్ 2 or more numbers చూడండి, సో 2 or more numbers ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి, ఆర్ మల్టిప్లైడ్. ఎలా ఉన్నాయి మల్టిప్లైడ్? 3 into 7. దెన్ ఈచ్ నెంబర్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఈచ్ నెంబర్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఈచ్ నెంబర్ ఏమవుతుందంటే ఫ్యాక్టర్ ఆఫ్ ది ఈ ప్రోడక్ట్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ ది నెంబర్స్. సో కాబట్టి ఈ టూ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21. ఓకేనా? అండ్ 21 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. ఓకేనా? సో కాబట్టి 2 or more numbers, two numbers are multiplied, each number is a factor of this product and this product is a multiple of these two numbers. So next example 1, 2, 3, 4, 6, 12
divide a given natural number 12 exactly. So ఎందుకు 1 12 జా 2 6 జా 3 4 జా 4 3 జా 6 2 జా 12 1 జా. సో కాబట్టి దీస్ ఆర్ divides 12 exactly. Therefore సో ఇవి ఏమవుతాయి 12కి ఫ్యాక్టర్స్ అవుతాయి అండ్ 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఓకేనా. కాబట్టి దేర్ ఫోర్ 1 2 3 4 6 12 ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ ఆఫ్ 12 and also 12 is called a multiple of each of 1 2 3 4 6 12 ఓకేనా. కాబట్టి దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 12 is a multiple of these numbers. So next one more example. 1 2 3 4 6 8 12 16 24 48 divides a given natural number 48 exactly. Therefore 1 2 3 4 6 8 12 16 24 48 are factors or divisors of 48 ఓకేనా. సో ఈ ఈ ఈ అన్ని నెంబర్స్ 48ని ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేసాయి కాబట్టి దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 అండ్ ఆల్సో 48 is called multiple of each of 1 2 3 4 6 8 12 16 24 48 ఓకేనా. సో ఈ 48 అనేది ప్రతి నెంబర్కి మల్టిపుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ ఆర్ అండ్ మల్టిపుల్. సో ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్, ఫ్యాక్టర్కి అనదర్ నేమ్ డివైజర్ అండ్ మల్టిపుల్ ఓకేనా. సో సింపుల్గా ఫ్యాక్టర్ ఆర్ డివైజర్ అండ్ మల్టిపుల్ అంటే సో ఏదైనా ఒక గివెన్ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేస్తే ఆ డివైజర్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ ఆఫ్ ది డివిడెండ్ అంటారు అండ్ ద డివిడెండ్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఆఫ్ ది గివెన్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్ ఆర్ డివైజర్ అండ్ మల్టిపుల్ డెఫినేషన్.